గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాకాని పేరును అక్రమ మైనింగ్ కేసులో చేర్చడం విడ్డూరంగా ఉందన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల. అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు పూర్తిగా ఆధారాలు లేవని వివరణ. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడడంతో 2 మత్స్యకారులు మృతి. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా బాపట్ల పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో భారీ ర్యాలీ. కలెక్టర్ వచ్చి తమ వినతి పత్రం అందుకోవాలని డిమాండ్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి సంవత్సరం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయల ఖర్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్. నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్లి నిర్మల మాట్లాడుతూ నిబద్ధత గల నాయకుడు కాకాని పేరును అక్రమ మైనింగ్ కేసులో చేర్చడం విడ్డూరంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ గత 10 రోజులుగా అక్రమ మైనింగ్కు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు పూర్తిగా ఆధారాలు లేనివని వివరించారు. పదవులకు వన్ని తెచ్చారే తప్ప ఎక్కడ కూడా మేమైతే చెప్తున్నాం మా నాయకుడు ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు అని. మా నాయకుడు పేరు చేర్చడంతో బెయిల్కి అప్లై చేసుకోవడమే కాకుండా క్వాష్కి కూడా గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ లోపల మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాటాలు ఏదైతే రైతుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్రని బాగా పోషిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న వ్యవహారమేనని మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగింది అని మాట్లాడుతున్నారో, అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు. గతంలో మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. విచారణ చేపట్టమని ఆర్డర్స్ వేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్లీగల్ దందా నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసు వారు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు, పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది. జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి. అందుకే దొంగల్ని 24 గంటల్లో పట్టుకోవడం కానివ్వండి, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన 2 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి గల్లంతైపోయారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడడంతో 2 మత్స్యకారులు తీరానికి చేరుకోగా మరో 2 గల్లంతైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్, అచ్చెన్న విశాఖ నేవీ అధికారులతో మాట్లాడి గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో గల్లంతైన 2 మత్స్యకారుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.
విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. అందరికీ నమస్కారం. నిన్నంతా వార్తల్లో మీరు చూసిన పలాస నియోజకవర్గం భద్రకొత్తూరు మండలంలో మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకార సోదరులు ఆచూకీ తెలియలేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం. కానీ ఈరోజు ఉదయం 5 గంటలకి వాళ్ళిద్దరి పార్థివ దేహాలు ఒడ్డుకు రాబడ్డాయి. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యంగా ఆ కుటుంబాలకి వాళ్ళే జీవనాధారం. అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నిన్నటి నుంచి కనుక్కుంటూ ఉన్న మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టిలో పెట్టి మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ 2 కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున 5 లక్షలు, అంటే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల కార్యకర్తల పట్ల బాధ్యతను ఎప్పుడూ విస్మరించదని మరొకసారి నిరూపించిన మంత్రి అచ్చెన్నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పలాస మత్స్యకార సోదరుల తరఫున వారి శాసనసభ్యులుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా బాపట్ల పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో భారీ శాంతియుత ర్యాలీని క్రైస్తవ సంఘాలు నిర్వహించాయి. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించాలని బయలుదేరిన తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి తమ వినతి పత్రం అందుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మృతిపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మీడియా ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి సంవత్సరం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 కిలోల బియ్యం చొప్పున ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలోకి మాత్రమే ఖర్చు భరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అర్హులైన నిరుపేదకందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని, ఆ తర్వాతనే రేషన్ షాపుల యొక్క ప్రారంభోత్సవాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలైనా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఏప్రిల్ ఫుల్ అనుకున్నారు కొంతమంది. మరి రేషన్ షాపుల దగ్గర కొంత హడావుడి కార్యక్రమాలు నడుస్తున్నాయి నిన్నటి నుండి. ముందుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనగా, ఈ రేషన్ షాపుల దగ్గర ఏదైతే మేము అధికారంలోకి వచ్చినా మేము సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంత హడావుడి చేస్తున్నారు. మరి 2021 సందర్భంలో నుంచి కరోనా మహమ్మారి ఎప్పుడైతే నిరుపేద కుటుంబాలను, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా చిదివేసినప్పటి నుంచి కూడా అంత్యోదయ్ సమాజంలో అట్టడుగున్న వారు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలికి ఇబ్బంది పడొద్దని, వారి కోసం గత 4 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే దానికి ఒక పేరు క్లారిటీగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి తెలిపేది ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది.
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఓ పసికందు కిడ్నాప్ను పోలీసులు ఛేదించారు. వై రామవరం మండలం దుంపవలసకు చెందిన సాధన ఏరపురెడ్డి, కళావతి దంపతులకు గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 రోజుల క్రితం ఒక మగబిడ్డ జన్మించారు. బరువు తక్కువ ఉందని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఓ మహిళ ఆసుపత్రి సిబ్బంది వేషంలో వచ్చి పసికందును ఎత్తుకెళ్లింది. ఈ కేసును పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. 10-15 నిమిషాల తర్వాత 1:40 ఎంతకో తెలుసుకుని ఉంటారు. మనకు పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే సిఏ గారు, మన రంపచోడవరం సిఏ గారు రెస్పాండ్ అయ్యారు. అండ్ మన అడిషనల్ ఎస్ఐ భూషణ్ గారు రెస్పాండ్ అయ్యారు. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక 2 పిఎస్ఐలు కూడా ఉన్నారండి. ఓకే, గిరిధర్ అని చెప్పేసి ఒక పిఎస్ఐ ఉన్నారు. అంటే ప్రొబేషనరీ ఎస్ఐస్, మనకి ఇక్కడ ప్రొబేషనరీ ఎస్ఐస్. ఇంకొక ఆమె సుజాత అని చెప్పేసి ఈమె కూడా ఉన్నారు. సో అందరూ కూడా హుటాహుటిని ఇక్కడ రావడం జరిగింది. సో రంపచోడవరం ఎస్డిపిఓ నేను కూడా ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చి మేము సీసీటీవీస్ ఫస్ట్ వెరిఫై చేయడం జరిగింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తే 1:20 బయటకు వెళ్ళిందని తెలిసింది అంతే. అంతకుమించి ఇంకేం క్లూ లేదండి. సో ఇందులో భాగంగా తర్వాత ఏం చేయాలి అర్థం కాక మనం మిగతా వాళ్ళు, అంటే ఈ సీసీటీవీలో ఉన్న ఈ పిక్ ని పట్టుకెళ్ళి మనం మిగతా వాళ్ళందరిని అడగడం స్టార్ట్ చేసాం ఆ పక్క. అండ్ అట్ ది సేమ్ టైం మనం వెంటనే హాస్పిటల్ రీచ్ అయిన వెంటనే పేరెంట్స్ ని, ఇక్కడ నర్స్ ని ఎగ్జామిన్ చేసాం. ఇమీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. సో ఇక్కడిక్కడే వెతకకుండా ఆల్రెడీ తీసుకువెళ్ళి ఒక 15-20 మినిట్స్, ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ నుంచి రంపచోడవరం నుంచి ఒక 3 ఇంటర్సెప్షన్ టీమ్స్ పంపించాం. రకరకాల ప్లేసెస్ కి ఇంటర్సెప్షన్ టీమ్స్ పంపించాం. అంటే అంటే మన రంపచోడవరం నుంచి ఏ డైరెక్షన్స్ కి వెళ్ళవచ్చు అన్ని డైరెక్షన్స్ లోనే మనం పంపించాం. ఇది పంపించిన తర్వాత మన చుట్టుపక్కల ఉండే స్టేషన్స్ అవ్వచ్చు, అండ్ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు, అడ్జసెంట్ స్టేట్, మనకు తెలంగాణ సైడ్ ఉన్న భద్రాచలం వైపు వచ్చి, మన ఆంధ్రప్రదేశ్ లో చింతూరు, మారేడుమిల్లి, మన సబ్ డివిజన్ ఉన్న మారేడుమిల్లి అవ్వచ్చు, ఇటు సైడ్ మనం దేవీపట్నం, గోకవరం, కోరుకొండ, రాజమండ్రి, ఇక్కడ ఏరియాస్ అన్నిటిలోని మనం అందరు పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేయడంతో పాటు రోడ్ మీద చెకింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ మీడియా వాళ్ళకు కూడా ఈ సమాచారం వెంటనే ఇవ్వడం జరిగింది. మేము పర్సనల్ గానే కాల్ చేసి మీడియా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చాం. అండ్ మీడియా పీపుల్ ఆర్ ఆల్సో సో కైండ్ ఇనఫ్, అండ్ వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది తీసుకురావడం జరిగింది. ఓకే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ సమాచారం ఇవ్వడం చేశారు. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ సమాచారం వచ్చింది మనకి. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ సమాచారం వచ్చిన తర్వాత అక్కడ వరకు బయటకు వెళ్ళారు కాబట్టి ఏం చేయాలన్న ఫర్దర్ ఉద్దేశంతో ఈ నేమ్స్, అంటే మనకు దొరికిన ఈ ఫోటో ఏదైతే ఉందో అది పట్టుకుని బయటకు వెళ్తే మనకు ఫస్ట్ లీడ్ ఎక్కడ దొరికిందంటే మన రంపచోడవరం ఏరియా హాస్పిటల్ బయట ఒక చిన్న షాప్ ఉందండి. ఒక చిన్న ఏమంటారు కిరాణా షాప్ అనేది ఒక చిన్న షాప్ ఉంది. సో ఆ షాప్ ఓనర్ ఆమె మనకి ఫస్ట్ లీడ్ ఇచ్చింది. సో ఆమె ఏం చెప్పిందంటే ఈ ఫోటో చూపించగానే, అవును ఇలాంటి లేడీ ఒక ఆమె వెళ్ళడం నేను చూశాను, ఆమె వెళ్ళి ఒక ఆటో ఎక్కిందన్న విషయం చెప్పింది అనమాట. సో ఈమె పేరు షేక్ హబీబ్ మునిసా, రంపచోడవరం. సో ఈమె మనకి ఇచ్చిన ఫస్ట్ లీడ్ ఈమె ఇచ్చారు అన్నమాట. సో ఈమె తొలక షాప్ ఏదైతే ఉందో అది రంపచోడవరం హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ గేట్ కి పక్కనే ఉండడంతో మనకు ఫస్ట్ లీడ్ దొరికింది. ఇక్కడ రౌండ్ చుట్టింది ఆమె తొలక షాప్ అండి. సో ఈ ఫస్ట్ లీడ్ దొరికిన తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక్కడ ఆటో ఎక్కింది అన్నమాట దీని ముందు. సో ఆమె చూశారు, సో హబీబ్ మునిసా అని ఆమె చూశారు. ఆమె ఫస్ట్ లీడ్ ఇచ్చిన తర్వాత మనకు ఆటోలో వెళ్ళిందన్న విషయం మనకు ఆమె చెప్పింది తప్ప అంతకుమించి మనకి ఇంకే విషయం తెలియదు. సో ఫర్దర్ గా మనం ఏం చేసామంటే రకరకాల, అంటే రిమైనింగ్ స్టేషన్స్ లో కూడా మనం అన్ని అలర్ట్ చేస్తూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైనా ఇట్లాంటి ఒక లేడీ ఒక 5 రోజులు, అంటే ఒక చిన్న ఇన్ఫాంట్ ని పట్టుకొని వెళ్ళి, ఒక చిన్న బాబుని ఎక్కడైనా పట్టుకు వెళ్ళింది ఎక్కడైనా ఉందా అనే విషయం మీద మనం ఆరా తీస్తూనే ఇక్కడ మనకి కనెక్టింగ్ సీసీటీవీస్ ఏమి ఉన్నాయో మొత్తం అన్ని చూసుకొచ్చామండి. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టింగ్ సీసీటీవీ అంటే ఫస్ట్ టైం లెఫ్ట్కి వెళ్ళిందని తెలుసు కాబట్టి అక్కడ నుంచి కనెక్టింగ్ సీసీటీవీస్ అంటే మనకి ముందుకు వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్, ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్ ఉంది కదా, ఇవన్నీ కూడా కనెక్టింగ్ సీసీటీవీస్ ఏమున్నాయని చూస్తే, సో మనకి కనెక్టింగ్ సీసీటీవీ ఒకటి ఈ సుమయా స్టోర్స్ అని, మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ సుమయా స్టోర్స్ అని ఒక స్టోర్స్ ఉందండి. చాలా చిన్న షాప్ ఇది. సో వాళ్ళు ఒక సీసీటీవీ మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు 4 సీసీటీవీస్ మెయింటైన్ చేస్తే ఆ సీసీటీవీస్ లో నుంచి ఆమె దిగినట్టు, అంటే ఆటో దిగి బస్ స్టాండ్ వైపు వెళ్తున్న విషయం మనకు తెలిసింది. సో ఈమె సీసీటీవీ ఇగోండి, అదే ఈ సీసీటీవీ ఫుటేజ్. ఇదంతా క్లియర్ గా లేదు. 1:31 ఆమె ఇక్కడ 1:20 బయటకు వెళ్తే 27కి ఆటో ఎక్కువ ఉండొచ్చు. 1:31 ఈమె దిగి వెళ్తుందండి. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓకే, ఈ పర్సన్ దిగి బాబుని పట్టుకొని బస్ స్టాండ్ వైపు వెళ్తుంది. సో ఇమీడియట్ గా మనం ఏం చేసామంటే ఈ సీసీటీవీస్ తో పాటు ఫస్ట్లీ ఆ బస్ స్టాండ్ లో, మన రంపచోడవరం బస్ స్టేషన్ లో 1:30 తర్వాత అసలు ఏ బస్సులు అప్పటి వరకు వెళ్ళున్నాయి మొత్తం అన్ని బస్సెస్ తాలూకు డీటెయిల్స్ తీసుకున్నాం. ఇందులో
మనకు వచ్చిన ఛాలెంజ్ కూడా ఏంటంటే ఇవి రకరకాల డిపోస్ కి సంబంధించిన బస్సెస్. ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసిపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ టీఎస్ మెంటర్ పివిఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సిఈఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దివాకరపల్లి వద్ద 497 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబీజీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సిబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ సిబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. సదరు భూముల్లోని చెట్లను గురువారం వరకు కొట్టివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూ వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు సీనియర్ కౌన్సిల్ రవిచంద్ తన వాదనను వినిపించారు. జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ వాదనలు జరిగాయి. వట ఫౌండేషన్ తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనను వినిపించారు. ఆ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా టీజీఐఐసికి భూములు అప్పగించారని తెలిపారు. ఈ భూములపై వట ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సదరు భూమిని జాతీయ ఉద్యానవనంగా గుర్తించాలని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలోని మత్స్యకారపాలెంలో ఫిషింగ్ జెట్టి పనులను పరిశీలించారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం రేవు ద్వారా గతంలో ఈ ప్రాంత మత్స్యకారులు చేపల వేట సాగించేవారని, ఓవైపు పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ ఇచ్చిన హామీ మేరకు 17 కోట్లతో ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేపట్టారని, ఏపీ మారిటైమ్ బోర్డుతో చేసుకున్న ఒప్పందం మేరకు 300 మీటర్ల బ్రేక్ వాటర్ సామర్థ్యంతో 180 మీటర్ల పొడవైన జెట్టి నిర్మాణం జరుగుతోందని, జెట్టి నిర్మాణం పూర్తి కావటానికి మరో 15 కోట్లు అవసరమవుతుందని, దానిని ఏపీ మారిటైమ్ బోర్డు భరిస్తుందని, మరో 10 రోజుల్లో R&B
ఎస్ఎల్బి ఓడరేవుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు ఉన్నతాధికారులందరినీ ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. కృష్ణపట్నం అదానీ పోర్టు వాళ్ళు 17 కోట్లు పెట్టి జెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే అంతవరకు వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు 180 మీటర్స్ లెంగ్త్ జెట్టి, 300 మీటర్స్ బ్రేక్ వాటర్, ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు. 17 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 15 కోట్లు ఖర్చు అవుతుంది. అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేదట్టు. నేను ఒక 1 వీక్ 10 days లో మినిస్టర్ ఫర్ R&B అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తాను. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల జనార్దన్, CEO, సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను. బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి అంటే దాదాపు 1 year నుంచి దీన్ని ఆగిపోయి కూర్చోను. ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది. దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే మిగతా గ్రామాలలో ఏమంటారంటే ఇది నేలటూరుకు ఒకదానికి అనుకూలం అవుతుంది, మాకు ఇవన్నీ దాటుకొని ఇక్కడికి రావాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇంకో జెట్టి నిర్మాణం చేయించమంటున్నారు. ఇక్కడున్న కృష్ణపట్నం ఇతర గ్రామాలు అంటే ఇది ఇక్కడ చెల్లకూరు, వాకాడు చెల్లకూరు మండలం నుంచి తోటపల్లిగూడూరు మండలం దాకా ఈవెన్ వెడవలూరు, కొడవలూరు వాళ్ళకి ఈ జెట్టి ఒక పెద్ద అసెట్ గా మారుతుంది మత్స్యకారులు. అందుకని దాన్ని వెంటనే వీలైన తొందరలో శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే నా అపీల్ టు ద కృష్ణపట్నం అదానీ పోర్ట్, సిఎల్ కంపెనీ అండ్ జెన్కో, సిఎస్ఆర్ ఫండ్స్ అనండి, లేదు మీరు ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు, గవర్నమెంట్ ఇదంటాడు. మీ బాధ్యత. ఇక్కడ 1000 కుటుంబాలు, thousands ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు. ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు, కాలుష్యం బారిన పడుతున్నారు, గ్రామాలు వదిలేసేసినారు. నేలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి, ఇంకా చేయలేకపోతుంది. 5 సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టాం. అందుకని ఈ 3 కంపెనీలు సచ్ ఏ బిగ్ కంపెనీస్ వచ్చినాయని మేము సంతోషపడాలా, మా ప్రజలు బాధపడాలనా? అందుకని వాళ్ళు జనరస్ అయితే ఇప్పుడు కృష్ణపట్నం అదానీ పోర్టు ఒక పెద్ద గ్రామం, 12,000 ఓట్లు అంటే 17-18 వేల జనాభా, 17-18 వేల జనాభా ఉండే ఒక ముతుకూరు మేజర్ పంచాయతీని దత్తత తీసుకున్నారు. తొందరలో దానికి ఏమేమి వర్క్స్ ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారో చేసి ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం 1 వీక్ 10 days లో. దానికి నేను కృష్ణపట్నం అదానీ పోర్టుకి అభినందనలు తెలియజేస్తున్నా. బట్ సేమ్ టైం వాళ్ళు ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్ గా కంటైనర్ పోర్టు ప్రారంభించాలి. మా రైతులు, మా రాష్ట్రం. అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఇందిరమ్మ ప్రభుత్వం 2.5 ఏళ్లలో పూర్తి చేయనున్నట్టు తెలియజేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో మట్టిలో కూరుకుపోయిన టన్నెల్ టోర్ మిషన్ అవశేషాలు, మట్టి తరలింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగం సహాయక చర్యల ప్రత్యేక అధికారి శివశంకర్ సహాయక బృందాల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సొరంగంలో నిర్వహిస్తున్న పనుల పురోగతి, అవసరమైన సహాయ సామాగ్రి తరలింపుపై చర్చించారు. D1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకాని పేరును అక్రమ మైనింగ్ కేసులో చేర్చడం విడ్డూరంగా ఉందన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల. అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు పూర్తిగా ఆధారాలు లేవని వివరణ. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడడంతో 2 మత్స్యకారులు మృతి. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా బాపట్ల పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో భారీ ర్యాలీ. కలెక్టర్ వచ్చి తమ వినతి పత్రం అందుకోవాలని డిమాండ్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి సంవత్సరం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయల ఖర్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.